అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రనత్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం స్టాటిస్టిక్స్ క్లాసెస్ మనం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మ్యాథమెటికల్ యావరేజెస్ గురించి డిస్కస్ చేసాము. అర్థమెటిక్ మీన్ గురించి, దాన్ని ఇండివిజువల్ సిరీస్ లో ఎలా క్యాల్కులేట్ చేయాలి, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ లో కూడా మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ మీడియన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మీడియన్ కూడా డిస్కస్ చేసాము. అలాగే రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ లో భాగంగా మనం క్వార్టర్స్ గురించి, డిజైల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే ఇవి ఎలా క్యాల్కులేట్ చేయాలి ఇండివిజువల్ సిరీస్ లో, డిస్క్రీట్ సిరీస్ లో, కంటిన్యూస్ సిరీస్ లో అనేది మనం ముందు వీడియోస్ లో నేను చేశాను. అవి మీరు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు క్లాస్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే, రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ లో ఇంకొక టైప్ ఏంటంటే పర్సంటైల్స్. అంటే మన క్వార్టర్స్ అంటే ఇచ్చిన ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తే మనం క్వార్టర్స్ అన్నాము. డిజైల్స్ అంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆ డేటాను మనం 10 పార్ట్స్ గా డివైడ్ చేసినట్లయితే మనం దాన్ని డిజైల్ అని పిలిచాము. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే పర్సంటైల్. దీని తెలుగులో మనం శతాంశాలుగా మనం పిలుస్తాము. అంటే ఇచ్చిన డేటా లేదా ఫ్రీక్వెన్సీని మన డిస్ట్రిబ్యూషన్ ని 100 భాగాలుగా విభజిస్తాము. అలా విభజించి మనం క్యాల్కులేట్ చేసినట్లయితే మనం దాన్ని పర్సంటైల్ గా తీసుకుంటాము. సో ఈ రోజు మనం ఆ క్లాస్ లోకి వెళ్ళి దాని గురించి డిస్కస్ చేద్దాము. క్లాస్ లోకి వెళ్లే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అదే కామెంట్స్ కూడా చెయ్యండి. నా వీడియో మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో, మీకు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ లేకపోతే ప్లేస్ ని కూడా మీరు కామెంట్స్ లో చెప్పండి. నాకు కొద్దిగా ఎంకరేజ్ గా ఉంటుంది. ఓకే, ఈరోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాం. పర్సంటైల్ తెలుగులో మనం శతాంశాలుగా పిలుస్తాము. ఏ పర్సంటైల్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ మెజర్. మనందరికీ తెలిసిందే, స్టాటిస్టికల్ మెజర్స్ లో మనం ఎనాలిసిస్ లో వన్ ఆఫ్ ద టైప్ గా మనం యావరేజెస్ గా చెప్పుకుంటాము. అందులో మనకి పర్సంటైల్ కూడా స్టాటిస్టికల్ మెజర్ లో వన్ ఆఫ్ ద టూల్. ఇట్ డివైడ్స్ ద డేటా సెట్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని వైవా క్వశ్చన్స్ ఏమైనా అడిగేటప్పుడు 10 పార్ట్స్ డివైడ్ చేస్తే ఏంటి, 100 పార్ట్స్ డివైడ్ చేస్తే ఏంటి అని మనం అడగచ్చు. సో 100 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం మనం? పర్సంటైల్ అంటాము. 100 ఈక్వల్ పార్ట్స్ అంటే 99 పాయింట్స్ మనకి ఎలా డివైడ్ చేస్తుంది అంటే మనకి 100 ఈక్వల్ పార్ట్స్ తో డివైడ్ చేస్తుంది. సో ఈచ్ పర్సంటైల్ రిప్రజెంట్స్ 1% ఆఫ్ ది డేటా విత్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే 100 పార్ట్స్ డివైడ్ చేశారో అందులో 1 పార్ట్, ఒక్కొక్క పార్ట్ ఏం చెప్తుంది మనకి? 1% ఆఫ్ ది డేటా మనకి డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 1%. 100 పార్ట్స్ గా మనం డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క పార్ట్ ఎంత గురించి చెప్తుంది? 1% గురించే చెప్తుంది. సో ద 25th పర్సెంటేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఫస్ట్ క్వార్టైల్. అంటే క్వార్టైల్ అంటే ఏమని చెప్పుకున్నాము? ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసినట్లయితే దాన్ని మనం క్వార్టైల్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 గా డివైడ్ చేసినప్పుడు ఈ 100 ని 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఏమవుతుంది? 25, 25, 25, 25 అంటే 425 వస్తాయి 100 కి. సో ఆ ఫస్ట్ పార్ట్ ని ఏమంటాము? ద 25th పర్సెంటేజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఫస్ట్ క్వార్టైల్ గా పిలుస్తాము. ఫస్ట్ 25% ని. నెక్స్ట్ 50th పర్సెంటైల్ యాజ్ ది మీడియన్ ఆర్ సెకండ్ క్వార్టైల్. సో 25 కి మనకి 20 కలిపితే 50 అంటే ఆఫ్. మీడియన్ అంటే ఏంటి? సగం కదా మనం చెప్పి Q2 కదా. సో 50th పర్సెంటైల్ అనేది మనకి మీడియన్ ఆర్ సెకండ్ క్వార్టైల్ గా పిలుస్తాము. ఫస్ట్ క్వార్టైల్ అంటే ఫస్ట్ 25% ని మనం ఫస్ట్ క్వార్టైల్ అని, 50th పర్సెంటైల్ మనం మీడియన్ ఆర్ సెకండ్ క్వార్టైల్ గా పిలుస్తాము. అండ్ ద 75th పర్సెంటైల్ అంటే మళ్ళీ 25% థర్డ్ కదా. సో 75th పర్సెంటైల్ ఎలా మనం పిలుస్తాము? యాజ్ ది థర్డ్ క్వార్టైల్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. మనం కాంపిటేటివ్ అడిగేటప్పుడు ఇప్పుడు 70th థర్డ్ క్వార్టైల్ పర్సెంటైల్ అడిగారు అనుకోండి, మీరు అంటే 75th పర్సెంటైల్ ఇస్ ద థర్డ్ క్వార్టైల్ ఆఫ్ ది పర్సెంటైల్ అని మీరు రాస్తారు. 50th పర్సెంటైల్ ఇస్ ద మీడియన్. ఫస్ట్ పర్సెంటైల్ ఏంటంటే 25th పర్సెంటైల్, ఫస్ట్ క్వార్టైల్ అని మీరు రాస్తారు. అర్థమైంది కదా. సో గుర్తుపెట్టుకోండి, డిజైల్ కి ఏమో 10 పార్ట్స్ డివైడ్ చేసాం మనం. దాంట్లో మనం మీడియన్ ఏంటో మనం Q1 ఏంటో డిస్కస్ చేసాము. ఇంకా పర్సెంటేజ్ వచ్చేసరికి 25th, 50th, 75th ఏంటో మనం చెప్పుకున్నాము. మనం చాలా మందికి తెలియాలి,
క్వాంటైల్స్ క్వార్టైల్స్ అంటే ఏంటి? చాలా డిఫరెన్సియేషన్ మనకి పెద్దగా అయితే ఏమి కాదు. క్వాంటైల్స్ అంటే ఏంటంటే మీరు డిజైల్ అయితే 10 parts గా డివైడ్ చేస్తాము. పర్సెంటేజ్ 100 parts గా డివైడ్ చేస్తాము. క్వార్టైల్స్ అంటే 4 parts గా మనం డివైడ్ చేస్తాం. మనం డివైడ్ చేసినప్పుడు సేమ్ వస్తుంది కదా, సేమ్ ఈక్వల్ పార్ట్ 1%. ఇప్పుడు ఇక్కడ 100 parts డివైడ్ చేసినప్పుడు 100 parts ఒక్కొక్క పార్ట్ ని ఏమంటాం అంటే మనం క్వాంటైల్స్ అంటాం. అంటే 100 ఈక్వల్ పార్ట్స్ అంటే 100 క్వాంటైల్స్ కలిపితే 1 పర్సెంటైల్. అర్థమైందా? 100 ఈక్వల్ పార్ట్స్ ఏమంటాం ఇక్కడ క్వాంటైల్స్ అంటాము. అంటే 100 క్వాంటైల్స్ కలిపితే ఇక్కడ పర్సెంటైల్ అయింది. అర్థమైంది కదా? మనం ఏదైతే భాగాలు విభజించుకుంటూ వెళ్ళామో ఆ ఒక్కొక్క భాగాన్ని మనం ఏమంటామంటే క్వాంటైల్స్ అంటాము. ఆ భాగాలు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. మన ఇష్టం వచ్చిన డివైడ్ చేయకూడదు. ఈక్వల్ పార్ట్ గా మనం ఉండాలి. సో క్వాంటైల్స్ ఆర్ వాల్యూస్ దట్ స్ప్లిట్ సార్టెడ్ అంటే విభజించు. స్ప్లిట్ సార్టెడ్ అంటే డేటా ఆర్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. సో మనకు అర్థమైందిగా క్వాంటైల్స్ అనేది మనకి ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ సమాన భాగాలుగా విభజింపబడుతుంది. సో దీన్ని మనం దేనికి ఇండికేట్ చేస్తామంటే Q తో ఇండికేట్ చేస్తాము. సో మనం డిజైల్స్ ఇండికేట్ 10 parts చెప్తాము. 100 parts అయితే పర్సెంటేజ్ గా చెప్తాం. 100 క్వాంటైల్స్ అంటే ఒక పర్సెంటేజ్. అదే మీరు 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు ఏమవుతుంది? క్వార్టైల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ ని దాన్ని క్వార్టైల్స్ అంటాము. అలా కాకుండా మీరు సమాన భాగాలు 1% తీసుకోవచ్చు. లేదా 10 డిజైల్స్ ఎలా 1/10 అని చెప్పుకున్నాం కదా, ఈక్వల్ పార్ట్ మనం క్వాంటైల్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను రిపీట్ చేసి చెప్తున్నానంటే ఇది మనకి చిన్న 2 marks అడిగే బిట్ ఇది. సో ఈ విధంగా మనకి పర్సెంటేజ్ అంటే మీకు అర్థమైంది కాబట్టి డెఫినేషన్ అడుగుతా మీరు ఇది రాస్తారు. సో మన పర్సెంటేజ్ అంటే P ఈక్వల్ టు n+1/100 నుంచి అంటే P1 అవుతుంది. అండ్ సో ఆన్ 99 ఇంటూ n+1/100 ఇది 99%. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పర్సెంటేజ్ n+1/100 నుంచి 99 n+1/100 వరకు మనం పర్సెంటేజ్ గా పిలుస్తాము. 99 పాయింట్స్ మనం డివైడ్ చేస్తే డేటా మనకి 100 ఈక్వల్ పార్ట్స్ గా వస్తుంది. కాబట్టి ఇక్కడ 99 ఇంటూ n+1/100 గా మనం ఎంటర్ చేస్తాము. ఓకే, మీరు తెలిసిన ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అనే సిరీస్ మనకి 3 ఉంటాయి. ఆ సిరీస్ లో డిఫరెన్సియేషన్ ఏంటో కొన్ని నేను ఒక స్టాటిస్టికల్ సిరీస్ లో వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇండివిజువల్ సిరీస్ కి డిస్క్రీట్ సిరీస్ కి కూడా మనకి ఇక్కడ సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన P1 నుంచి P99 మనకి ఏమవుతుంది? మనకి తీసుకోండి, ఏ తీసుకున్నా పర్సెంటేజ్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ P30 తీసుకున్నాను. P30 ఫార్ములా ఏంటి? సైజ్ ఆఫ్ 30th ఇంటూ n+1/100 ఐటమ్. మనం డిజైన్ అయితే 10 వేసుకున్నాము. ఓకే, గుర్తుందా? పర్సెంటేజ్ కాబట్టి 100 వేస్తున్నాం. అంతే డిఫరెన్సియేషన్. ఇక్కడ P60 అయినట్లంటే అంటే ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ లో మనకి 60 పర్సెంటేజ్ అనుకోవాలనుకుంటే సైజ్ ఆఫ్ 60 ఇంటూ n+1/100 ఐటమ్. ఒకవేళ P99 కనుక్కోవాలనుకున్నాను అనుకోండి, సైజ్ ఆఫ్ 99 ఇంటూ n+1/100 ఐటమ్ అవుతుంది. ఇక మనకి ఇండివిజువల్ సిరీస్ లో తీసుకున్న, డిస్క్రీట్ సిరీస్ లో తీసుకున్న మీకు సేమ్ ఫార్ములా ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ లోకి వచ్చేసరికి n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటాం, ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాం. డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది? n అంటే σm అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేసరికి మనకి P20 ఎగ్జాంపుల్ తీసుకుంటే సేమ్ డిజైన్ ఫార్ములా మీడియన్ అలాగే కానీ ఇక్కడ వచ్చేసరికి బై 100 యాడ్ అవుతుంది, అక్కడ బై 10 యాడ్ అవుతుంది, బై 2 అనేది చేస్తాము. ఇక్కడ 20 చూడండి, పర్సెంటేజ్ 20th పర్సెంటేజ్ కి ఫార్ములా L+20 యాడ్ అయిన ముందు ఇంటూ n/10 మైనస్ f/f ఇంటూ i. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఎల్ సిఎఫ్ ఎఫ్ ఏంటంటే మీకు కంటిన్యూస్ చెప్పేటట్టు మళ్ళీ చెప్తాను. మీకు మీడియన్, డిజైల్, క్వార్టైల్స్ చదివితే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ 88% ఫార్ములా ఏంటంటే L+88 ఇంటూ n/10 మైనస్ f/f ఇంటూ i. మీరు ఏదైతే కనుక్కుంటున్నారో 88, 81 అనేది దాన్ని బట్టి జస్ట్ ముందు ఇక్కడ నెంబర్ యాడ్ అవుతుంది అంతే, మిగతాదంతా కామన్ గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇదే ఫార్ములా సేమ్ ఉంటుంది. మీరు ఇక్కడ 60 72 అనేది మీరు జస్ట్
ఆ నెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫార్ములా అయితే యాడ్ యూజువల్ సేమ్ ఉంటుంది. ఇక్కడ P90 అంటే 90th పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ 90 ఇంటూ ఎన్ బై 100 మైనస్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ ఐ. ఇక్కడ ఐ అన్న రాసుకోవచ్చు, సి అన్న రాసుకోవచ్చు, మీరు ఏది రాసుకున్నా కరెక్టే. సో ఈ విధంగా మనం పర్సెంటేజ్ గురించి మనం డిస్కస్ చేసాం. పర్సెంటేజ్ అంటే ఏంటి, అందులో మీడియన్ అనేది ఏ పర్సెంటేజ్ తీసుకుంటామో, ఫస్ట్ క్వార్టైల్ ఏంటి, థర్డ్ క్వార్టైల్ ఏంటో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈక్వేషన్స్ తెలుసుకున్నాము. మనం ఎప్పుడైతే డేటా క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఇచ్చిన డేటాను మనం ఎప్పుడు కూడా రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ ఏదైనా సరే, మీడియన్ కావచ్చు, లేకపోతే మీరు డిసైల్ కానీ, క్వార్టైల్స్ కానీ, లేకపోతే పర్సెంటేజ్ కానీ, మీరు ఏమి తీసుకున్నా కూడా డేటాను మనం అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ మనం పెట్టి తీరాలి. ఇచ్చిన డేటాని యాజ్ యూజువల్ మనం చేయకూడదు. అర్థమెటిక్ మీన్ లాగా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మీరు ఏ ఆర్డర్ ఫాలో అవ్వండి, సేమ్ ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇదంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సెంటైల్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. మనకి ఎగ్జామ్ లో ఇండివిజువల్ సిరీస్ అని అడుగుతారు, లేకపోతే కంటిన్యూస్ డిస్క్రీట్ సిరీస్ అనేది అడుగుతారు. మనం ఇప్పుడు ముందుగా ఏం చెప్పుకుందామంటే పర్సెంటైల్ ని ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే ఫైండ్ ద 60th పర్సెంటైల్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఇచ్చిన డేటా నుంచి మనకి ఏం చేయాలంటే 60th పర్సెంటైల్ మనం కనుక్కోవాలి. సో మనకి ఇచ్చిన డేటా 4, 8, 10, 7, 6, 3, 34, 23 ఇచ్చారు. మీకు చెప్పాను, మనం ఏ రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ మనం చేసినప్పటికీ కూడా ఇచ్చిన డేటా మనం ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కూడా మనం ఫాలో అవ్వాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తాము, డిసెండింగ్ అంటే ఎక్కువ నుంచి తక్కువకి వస్తాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే we have to arrange the data in ascending order. In ascending order. సో అప్పుడు మనం ఏం చేయాలి, తక్కువ నుంచి ఎక్కువ కంటే ఫస్ట్ ఇందులో లీస్ట్ ఏంటి 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 1 7, నెక్స్ట్ 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 1 34, 23, నెక్స్ట్ 1 34. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 మనం కరెక్ట్ గా అరేంజ్ చేసాం. 4 6 7 8 10 23 34. ఇప్పుడు మనకి 60th పర్సెంటేజ్ కావాలి కాబట్టి P60 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 60 into n plus 1 by 100 item. 100 ఇది మనకి ఫార్ములా అంతే కదా. సైజ్ ఆఫ్ 60 ఇంటూ n plus 1 by 10th ఐటమ్. మీరు ఇంటూ వేసుకుంటే బ్రాకెట్ లేకపోతే 60 ఇలా ఉండి పెట్టేసుకోండి. 60 ఇంటూ n plus 1 by 10th ఐటమ్. ఇప్పుడు ఇండివిజువల్ సిరీస్ మనకి n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దేర్ఫోర్ P60 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 60 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని, 1 2 3 4 5 6 7. ఇచ్చిన ఐటమ్స్ ఎన్ని ఉంటే అన్ని మనం వేసుకుంటాం. 7 ప్లస్ 1 యాజ్ యూజువల్ గా ఉంటుంది బై 100 ఐటమ్.
అని మనం నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ P60 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 60, 7 + 1 అంటే 8, 8/100 item. 100 item. Next, therefore P60 equal to size of 60 into 8, 480/100 item. 100 item. Therefore P60 equal to size of E0 cancel అయిపోద్ది. 48 ని 10 తో డివైడ్ చేస్తే వచ్చింది మనకి 4.8 ఐటమ్. ఇప్పుడు మనకి డైరెక్ట్ గా ఇక్కడ 4 వచ్చినా 5 వచ్చినా డైరెక్ట్ గా మనం ఇచ్చిన దాంట్లో మనం 4 ఐటమ్ 5th ఐటమ్ డైరెక్ట్ ఆన్సర్ వేయచ్చు. కానీ ఇక్కడ మనకి ఎలా వచ్చింది సైజ్ ఆఫ్ 4.8 అంటే 4 కి 5 కి మధ్యలో ఉన్న ఐటమ్ అంటే మనకి 60% అవుతుందని చెప్పారు. మనం ఇప్పుడు 1 2 3 4 8 to 10 అంటే 4 8 కి 10 కి మధ్య దాని ఆన్సర్ ఉంది. ఇప్పుడు 8 కి 10 కి మధ్య ఆన్సర్ ఎలా చెప్పగలం? చెప్పలేం కదా. 4.8 అంటే 4 కి 5 కి తర్వాత మధ్య మనకి అది ఉంది ఆన్సర్. అది ఎంత అనేది మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము? నెక్స్ట్ ఫార్ములా ఏంటి? P60 ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి, ఇది నేను మీడియంలో చెప్పాను, క్వార్టర్స్ లో చెప్పాను, నెక్స్ట్ పర్సంటేజ్ లో డిసైడ్ లో చెప్పాను, పర్సంటేజ్ లో చెప్తున్నాను. సో ఇది ఎలా చెయ్యాలని ఒకసారి చూడండి. 4th ఐటమ్ ఇక్కడ మనకు 4.8 వచ్చింది కదా, ఈ ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది మనం తీసుకుంటాం 4th ఐటమ్ ప్లస్ ఇక్కడ పాయింట్ తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 అవుతుంది, ఒక స్థానం మాత్రం ఉంది అంటే 0.8. అంటే ఇప్పుడు ఇక్కడ 8 మామూలుగా యాజ్ యూజువల్ గా వేసుకోండి. తర్వాత పాయింట్ దగ్గర మనకి ఎన్ని డిజిట్లు ఉన్నాయి? ఇక్కడ 1 వేసుకోండి యాజ్ యూజువల్ గా. 1 వేసుకున్న తర్వాత పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి మనం ఎన్ని జీరోలు వేసుకుంటాము? ఒక 0 మాత్రమే వేసుకుంటాము. ఒకవేళ ఇక్కడ పాయింట్ తర్వాత 2 zeros ఉన్నాయి అనుకోండి, ఈ 1 పక్కన 2 zeros వేసుకుంటాం. అప్పుడు ఇక్కడ 8 పక్కన 2 కానీ 1 ఏదో ఒక నెంబర్ ఉంటే అది సేమ్ ఇక్కడ ఏ నెంబర్ పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ వేసుకుని ఇక్కడ అక్కడ బై 2 digits ఉంటే 2 zeros వేసుకుంటాము. పాయింట్ అయితే 3 digits ఉంటే 3 zeros వేసుకుంటాము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. మనకి పాయింట్ తర్వాత ఇక్కడ నాకు ఒకటే ఉంది కాబట్టి డిజిట్ ఇక్కడ బై 10 వేసుకున్నాను. ఇక పాయింట్ తర్వాత 8 ఉంది కాబట్టి 8/10 వేసుకున్నాను. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి 4th ఐటమ్ ఉంది కదా, ఈ 4th తర్వాత ఐటమ్ ఏంటి మనకి? 5th ఐటమ్ మైనస్ సేమ్ ఇక్కడ యాజ్ యూజువల్ ఏ ఐటమ్ ఉంది మనకి? 4th ఐటమ్ అనేది మనకి ఇక్కడ వేసుకుంటాం. ఓకే, గుర్తుంది కదా మనకి. ఇప్పుడు మనం చేసిన తర్వాత 4 వచ్చింది, 4th ఐటమ్ ప్లస్ ఇక పాయింట్ తర్వాత ఏది ఉంది? 8 ఉంది, ఇక్కడ 8 వేసుకున్నాను. పాయింట్ తర్వాత 1 digit తో ఉంది కాబట్టి ఇక్కడ నాకు 10 వేసుకున్నాను. 2 digits ఉంటే 100 వేసుకుంటాం. సో మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో ఐటమ్ దాని నెక్స్ట్ ఐటమ్ మనం 5th ఐటమ్ వేసుకున్నాము మైనస్ సేమ్ 4th ఐటమ్ యాజ్ యూజువల్ గా రాసుకున్నాము. ఇప్పుడు P60 ఈక్వల్ టు 4th ఐటమ్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే అసెండింగ్ ఆర్డర్ రాస్తామో దాన్ని మాత్రం క్యాల్కులేట్ చేయాలి, ఇచ్చిన సమ్ క్యాల్కులేట్ చేయకూడదు. అసెండింగ్ ఆర్డర్ లో 4th ఐటమ్ ఏంటి? 1 2 3 4. 4th ఐటమ్ మనకి 8 ప్లస్ ఇక్కడ యాజ్ యూజువల్ గా 8/10 ఉంటుంది, మామూలుగా 8/10. 5th ఐటమ్ అంటే ఎంత మనకి? 1 2 3 4 5 అంటే
10. 10 minus fourth item అంటే మనకి మళ్ళీ 1 2 3 4 అంటే 8. Therefore P60 equal to 8 plus 8 by 10 into 10 లో చేస్తే ఎంత 2. Therefore P60 equal to 8 plus 8 2s are 16 by 10. Therefore P60 equal to 8 plus 16 by 10 అంటే 1.6 వస్తుంది. 1.6. ఈ 1.6 కి 8 కలిపితే వచ్చే ఆన్సర్ 9.6. ఎస్ 9.6. సో 9.6 చూడండి, మనకి ఫోర్త్ ఐటమ్ కి నెక్స్ట్ ఫిఫ్త్ ఐటమ్ కి మధ్యలో రావాలని చెప్పాను. మన ఫోర్త్ ఐటమ్ 8, ఫిఫ్త్ ఐటమ్ 10. మనకు వచ్చే ఆన్సర్ 8 కి 10 కి మధ్య కరెక్ట్ గా వచ్చేసింది ఆన్సర్. అర్థమైంది కదా? సో మనకి ఇచ్చిన సమ్లో మనం ఫార్ములా P60 అంటే సైజ్ ఆఫ్ 60 into n plus 1 by 10th ఐటమ్ అని రాస్తున్నాము. నెక్స్ట్ సైజ్ ఆఫ్ 60 రాస్తుంది. n అంటే మనకి ఇండివిజువల్ సిరీస్ లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఇచ్చిన 7 కాబట్టి 7 plus 1 by 10th అంటే 100 వేసుకున్నాము, ఐటమ్ రాసుకున్నాం. సో మనకి 60 వేసుకున్నాం, 7 plus 1 అంటే 8 by 100 వేసుకున్నాము. 6 into 8 480 by 100 యాజ్ యూజువల్ గా వేసుకున్నాము. ఈ 0 క్యాన్సిల్ అయింది. 48 by 10 అంటే మనకి 4.8 వస్తుంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్ 4 వచ్చినా లేకపోతే 3 వచ్చినా డైరెక్ట్ గా ఐటమ్ వేసేసుకోవచ్చు. కానీ మనకి పాయింట్స్ లో వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఇక్కడ P60 ఈక్వల్ టు ఇక్కడ 4 ఉంటే 5 ఉంటే ఏది ఉంటే ఆ ఐటమ్ ఇక్కడ వేసుకుంటాము. మనకి ఇక్కడ 4 ఉంది కాబట్టి ఫోర్త్ ఐటమ్ ప్లస్ నెక్స్ట్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి, ఒక డిజిట్ ఉంది. ఆ నెంబర్ ఏంటంటే 8. 8 బై పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంటే మనం ఒక 0 పెడతాము. 2 డిజిట్స్ అంటే 1 పక్కన 2 zeros పెడతాం. మనకి 1 పక్కన ఒకటే మన డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 10 పెట్టుకున్నాను. బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ 4 తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటి, ఫిఫ్త్ ఐటమ్. ఫిఫ్త్ ఐటమ్ మైనస్ ఇక మనకి ఇంకేముంది, ఇక్కడ ఏ ఐటమ్, ఫోర్త్ ఐటమ్ వేసుకుంటాం. therefore P60 ఈక్వల్ టు ఫోర్త్ ఐటమ్ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం లో 1 2 3 4 ఫోర్త్ ఐటమ్ 8 కాబట్టి 8 వేసుకున్నాము ప్లస్ 8 by 10 బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. ఫిఫ్త్ ఐటమ్ అంటే ఇక్కడ 10 కాబట్టి 10 మైనస్ ఫోర్త్ ఐటమ్ అంటే 8. సో 8 plus 8 by 10 10 లో చేసేస్తే 2. therefore 8 plus 2 8s are 16 by 10. 8 plus 16 10 తో డివైడ్ చేస్తే వచ్చిన 1.6. ఈ P60 కి అంటే 8 కి 1.6 కలిపితే వచ్చింది 9.6. సో 9.6 అంటే 8 కి 10 కి మధ్య మనకు వచ్చింది ఆన్సర్ కరెక్ట్ గా. సో ఈ విధంగా మనం ఇండివిజువల్ సిరీస్ లో మనం క్యాల్కులేట్ చేస్తాము. సో ఇక్కడ చిన్న లాజిక్ ఉంది కాబట్టి లాజిక్ మీరు ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయితే మీకు మిగతా అన్నింటినీ కూడా కామన్ గా వస్తుంది కాబట్టి అర్థమైపోతుంది. సో మీకు ఈ ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే కామెంట్స్ లో చెప్పండి అర్థమైందా లేదా అని. అలాగే మీరు ఈ వీడియో చూసినప్పుడు మీ ఎంతవరకు రీచ్ అవుతుందని మీ ప్లేస్ కూడా నాకు కామెంట్స్ లో యాడ్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో క్లియర్ కన్క్లూడ్ చేస్తున్నాను.